మన గుర్తుకుండా అని రోజుకి 100,000 మందికి మీరందరూ చెప్పండి. ఇప్పుడు వరకు సైకిల్ చూసాం, హస్తం చూసాం, అనేక ఫ్యాన్లు చూసాం. మన రాష్ట్రం అప్పు లక్షల కోట్లు, కుటుంబానికి 5 కోట్లు అప్పు, ఒక కుటుంబానికి 5 కోట్లు. ఇండియా శ్రీలంక అయిపోతుంది. అవ్వకుండా ఆపాలి అంటే, డబ్బులు తేవాలి అంటే, అభివృద్ధి చేయాలి అంటే కేవలం కేఎంఆర్ ద్వారా జరుగుతుంది. చూడండి, స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అమ్మారు. 15,000 ఎకరాలు మన భూములు గుజరాతీ వాళ్ళకి అమ్మేశారు. అయితే నేను వారి అమ్మకుండా కోర్టులో వాదించి నేను ఒక్కనే ఆ స్టీల్ ప్లాంట్ ఆపాను. మరలా ఆ స్టీల్ ప్లాంట్ లో నేను గెలిస్తే 10 లక్షల ఉద్యోగాలు 10,000 ఎకరాల్లో 1000 కంపెనీలో తీసుకొస్తా. రేపు సాయంత్రం 4 నుండి 5 వరకు ఆసిల్మెంట్ జంక్షన్ మేఘాలయ ఒడ్డున ప్రక్కనే మన ఫంక్షన్ హాల్ ఆఫీస్ ఉంది, ఎంపీ ఆఫీస్. మీరు సీరియస్ గా నా తరపున పని చేసి మీరు ఎప్పుడో పోయింది జై జనసేన పారిపోయాడు. పవన్ కళ్యాణ్ కి కొంచెం ఒంట్లో బాగలేదు హైదరాబాద్. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ చారిటీలు కట్టాను. 40 లక్షల మందికి ఆదుకున్నాను. ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ లక్షలు తీసుకొని చదివిస్తాడు. నేను 2,10,00,000 మందికి ఫ్రీగా ఉద్యోగాలు ఇచ్చాను. 40 లక్షల వితంతులు ఫ్రీగా ఆదుకున్నాను.